జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. స్వార్థం ఒక్కరికే ఉంటే నాశనం అవుతారు, కానీ అదే స్వార్థం ఫ్యామిలీ మొత్తానికి ఉంటే నవ్వులు పాలవుతారు అంటూ ఒక హిలేరియస్ కిట్ తో మన ముందుకు వచ్చేస్తున్నారు ధనాధన్ రాజన్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దెమ్. సత్యం శివం సుందరం నిత్యం ఇదే అనుభవం. సత్యం శివం సుందరం నిత్యం ఇదే అనుభవం. ధనరాజు వాడు ఆడా మగా అది మీకు స్కిట్ లో తెలుస్తుంది. నా పేరు సత్యం, వీడి పేరు శివం, దీని పేరు సుందరం. బాబు గారు, మా నాన్నగారు అయితే ఒకటే నేర్పించారు, స్వార్థానికి చాలా దూరంగా ఉండు, సహాయానికి ముందు. సత్యం గారు ఏమైంది రామారావు గారు? మీరు చాలా మందికి సహాయం చేస్తుంటారు కదా సార్. అవును. మా తాతకి యాక్సిడెంట్ అయింది సార్, మీ రక్తం కావాలి. అయ్యో, గిన్నె తీసుకొచ్చారా? గిన్నె తీసుకురావడం ఏంటి సార్? రక్తం ఇవ్వాల్సింది హాస్పిటల్ కదా, మన ముగ్గురు అర్జెంటుగా. శాంతంగా అన్నయ్య, ఒకరికి సాయం చేస్తే ఆ తృప్తే వేరు కదా అన్నయ్య. అవును అన్నయ్య, ఎవరికైనా హెల్ప్ చేస్తే ఆ సుఖమే వేరన్నయ్య. సుఖం అనకూడదు చెల్లెమ్మ, ఆనందం అనాలి. ఇదంతా నాది కాదు, నాన్నగారి పెంపకం అలాంటిది. ఒరే దరిద్రులారా, పడిగ మళ్ళీ ఎదవల్లారా. ఏమైంది రామారావు, ఎందుకు అరుస్తున్నావు? మా తాతకి రక్తం ఇవ్వమంటే ముగ్గురు కల్పిస్తారా? మీ ముగ్గురు బ్లడ్ గ్రూప్ కలిసేసరికి మా తాతది ఏ బ్లడ్ గ్రూప్ అర్థం కాక డాక్టర్ కన్ఫ్యూజ్ అయ్యి చేతులు ఎత్తేసాడు రా. అదేంటి, మా నాన్న మా ముగ్గురిది ఒకటే రక్తం అన్నాడుగా? రక్తం ఒకటేరా, గ్రూపులు వేరు ఉంటారా దరిద్రులారా. నాన్నగారు మన ముగ్గురిని ఇంటర్లో ఒకటే గ్రూప్ లో చేర్పించుంటే ఈ ప్రాబ్లం వచ్చేది కదా, వాళ్ళ తాత బతికేవాడు. ఈ తప్పంతా నాన్నగారిది, మంది కాదు. అయ్యా, అతిథి దేవో భవ. అయ్యా అన్నం పెట్టమంటే దండం పెడతారేంటి అయ్యా? మా నాన్నగారు మాకు నేర్పించినటువంటి సంస్కారం. అన్నం మాత్రం పెట్టమనలేదయ్యా? ఎవరు చెప్పారు అన్నం పెట్టరని? ఆ బొచ్చు పక్కన పడి ఇట్రా కూర్చో. గోరొచ్చిందేంటయ్యా? దీన్నే గోరు ముద్ద అంటారు. చాలయ్యా, కడుపు నిండిపోయింది అయ్యా. ఎక్కడికి వెళ్తున్నావు? బయట ఎండలు ఎలా ఉన్నాయి? 50 డిగ్రీలు ఉన్నాయి. అవునా, మీకెలా తెలుసయ్యా? నీ కలర్ చూస్తే నేనేంటి ప్రపంచంలో ఎవడైనా చెప్తాడు బయట ఎంత ఎంతుందో. ఇక్కడే పడుకొని రేపు పొద్దున వెళ్ళు. సరేనా? ఏంటి ఇక్కడ పడుకుంటావా? మా నాన్నగారి పెంపకం ఎలాంటిది, లోపల బెడ్రూమ్ లోకి వెళ్ళి పడుకో. ఏ మిస్టర్, నువ్వు చూడ్డానికి చదువుకున్నట్టున్నావు. ఇంట్లో జంతువులు పెంచాలంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో పర్మిషన్ అడగని తెలీదా? మా ఇంట్లో ఏ జంతువు ఉంది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పర్మిషన్ తీసుకోవడానికి? నువ్వు ఇట్లా అంటావని తెలిసే సాక్ష్యంగా మీ ఇంటి పక్క తీసుకొచ్చా. చెప్పు. చూసానండి, రోజు బాల్కనీలో అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు. ఇదిగోండి, ఇదే నేను చేసిన కొండ ముచ్చిదే. ఇది కొండముచ్చి కాదయ్యా, నా చెల్లెలు. నిన్ను బాల్కనీలో రాత్రి తిరగొద్దు చెప్పి తెచ్చానా లేదా? మీరు వెళ్ళిపోండి, రేపు నుంచి బాల్కనీలో తిరగదు. నువ్వు బోన్ ఒకటి పట్టుకొచ్చాడు దీనికి. వెళ్ళు. ఈ రోజు మనల్ని మంగళగిరి బాబు ఎన్నికల్లో గెలిచాడు కాబట్టి భోజనానికి రమ్మన్నాడు. మనం భోజనానికి వెళ్దామా? మంగళగిరి బాబు ఇంటికి వచ్చి. నమస్కారం అండి, సత్యం శివం సుందరం గారు. నమస్కారం అండి, కాంపౌండర్ గారు. ఆయన కాంపౌండర్ కాదే, కార్పెంటర్. కార్పెంటర్ కాదురా, ఆయన కార్పొరేటర్. ఏమండి మీరు ముగ్గురు తప్పే, నేను ఎమ్మెల్యేనండి. మీరు భోంచేయండి. పెట్టండి. మటను, చికెను, ఫిష్ తినండి, నేను ఫ్రెష్ అయ్యి వస్తాను. ఒక్క నిమిషం అన్నయ్య. ఏమైందిరా? ఇక్కడేమో 4 కూరలు ఉన్నాయి, మనకేమో 3 కూరలే ఉన్నాయి. చికెను, మటను, ఫిష్. కీమా ఏదన్నయ్య? కీమా ఏది? అడుక్కు తినేవాడే మన ఇంటికి వస్తే 6 కూరలు వేసి పెట్టుకుంటావురా, అలాంటిది వాడు నాకు 3 కూరలు వేసి పెడతాడా? నన్ను అవమానిస్తాడా? వద్దు, మన ఇక్కడ ఉండొద్దు, వెళ్దాం పద. అవును, అవమానిస్తోట ముద్ద కూడా తినబుద్ధి కదా నాకు. ముద్దలన్నీ తొప్పి తింటావు, ఒక ముద్ద కూడా తినకూడదు అంటావేంటే? పనికి మాలిందనా? వెళ్దాం.
అవమానం జరిగిందిరా. ఈ ప్రపంచం మొత్తం స్వార్థంగానే ఉన్నారు రా. మేము బాగా చేస్తే నవ్వాలనుకోవడం మీ స్వార్థం, మీరు నవ్వితే బాగుంటది అనుకోవడం మా స్వార్థం. ఇలాంటి స్వార్థ పనుల కోసం మా బాబు గారు మీరు 50,000 ఇస్తానండి. క్యాన్సిల్ అయితే ఏ కీమాతో అయితే మనల్ని అవమానించారో అదే కీమా వండుకోండిరా. అందులో కొంచెం విషం కలుపు, ముగ్గురం కలిసి తినేసి చనిపోదాం. ఇప్పుడు తీసుకొస్తానయ్యా. కీమా తీసుకొచ్చానయ్యా, ఇది పట్టుకో, విషయం కలుపుతా. అందరూ హ్యాపీ బర్త్డే రోజు షేర్ చేసుకుంటారు, మన ముగ్గురు డెత్ డే రోజు షేర్ చేసుకుంటాం. అన్నయ్య హ్యాపీ డెత్ డే టు యు. ఏమండి సత్యం శివం సుందరం గారు భోజనాలు చేయకుండా కీమా పెట్టలేదని అలిగిలిపోయారట. లేకపోతే వాళ్ళందరికి 4 కూరలు పెట్టి మాకు 3 కూరలు పెడతారా అవమానించడానికి? ఎంత మందికి చెప్పాలండి, అది కీమా కాదయ్యా, ఎవడో నమిలి ఊసేసిన బొక్కలు తిప్పి. అంటే పిప్పి కోసం మేము కీమా అనుకొని చచ్చిపోయేదాకా వెళ్ళామన్నమాట. సారీ బాబు గారు, మిమ్మల్ని అనవసరంగా అనుమానించాం. సరేనండి, ఈసారి ఫంక్షన్ చేస్తున్నాను, ఖచ్చితంగా కీమా చేస్తాను, మిమ్మల్ని పిలుస్తాను. ఆ కీమా ఇటు ఇవ్వండి. నాకేం వినపడవు. ఇప్పుడు అందులో మనం కీమాలో ఇది కలిపాము. ఏమండే? మంగళగిరి బాబు గారి ఇంట్లో ఫంక్షన్ అండి, కేమా పెడతాను రాట, మీరు అందరూ రమ్మని చెప్పారు. వెళ్దాం పదండి. ఆ కీమాలో విషం కలిపింది మనమే అని తెలిస్తే ఊరంతా మనల్ని చంపేస్తారుగా. మన ఈ ఊరు కాకుండా పక్క ఊర్లో బతుకుదాం. మంగళగిరి బాబు, మంగళగిరి బాబు, మంగళగిరి బాబు, మంగళగిరి బాబు. ధనాధన్ ధనరాజ్ ఆంటీ. అసలు స్కిట్ లో కీమా అయితే నెక్స్ట్ వేరే లెవెల్ హైలైట్. ఏమంటారు ఇంద్రజ గారు? బాగుంది ధనరాజ్ గారు, థ్యాంక్ యూ. గుడ్. ఎంచుకున్న కాన్సెప్ట్ కి అయితే అందరూ న్యాయం చేశారు, చాలా చాలా బాగుంది, వెరీ నైస్. గెటప్స్ అన్ని కూడా చాలా బాగున్నాయి. ఓన్లీ థింగ్ వి వాంట్ మోర్ మోర్ మోర్. ఏ దిల్ మాంగే మోర్. ఎస్, ఓకే, ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ ఇంద్రజ గారు. నాగబాబు సార్ బాగుందండి రాజు. ఫామ్ ఫుల్ గా రాలేదు కానీ బట్ స్టిల్ ఇట్ ఇస్ గుడ్ కీప్ ఇట్ అప్. అంటే మీరు సూసైడ్ చేసుకుందాం అనుకొని అవతలోడు చచ్చిపోయాడు అనేది కంటెంట్ బాగుంది, మంచి ఆలోచన, గుడ్ కీప్ ఇట్ అప్. ఆల్ రైట్, సో మన జబర్దస్త్ ఎపిసోడ్ ని స్టార్ట్ చేయాలంటే మన ఖతర్నాక్ జడ్జెస్ ని ఇన్వైట్ చేయాలి. ప్లీజ్ వెల్కమ్ ది ఎవర్ గ్రీన్ బ్యూటీ ఇంద్రజ గారు. ఒకటి హర్ర